వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ఈరోజు ఇది స్టోరీ నెంబర్ 3ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకునే ఈ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది స్టోరీ, కానీ చాలా చక్కటి స్టోరీ. ప్రతి సెంటెన్స్ కూడా మనం నేర్చుకోదగిన సెంటెన్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో అందుకని మీరు శ్రద్ధగా విని మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తూ స్టోరీలోకి వెళ్దాం. ఒక పోలీసు వీధికి ఇరువైపులా గమనిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అవ్వాలి జనరల్గా. సో ఇది కథ అంటే ఎప్పుడో జరిగింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో రాసుకుంటున్నాం. ఏ పోలీస్ మ్యాన్ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్ లేదా వాకింగ్ ఫార్వర్డ్, ఏది రాసినా పర్వాలేదు. ఫార్వర్డ్ గమనిస్తూ, వాచింగ్ ఏం గమనిస్తున్నాడు? వీధికి ఇరువైపులా, బోత్ సైడ్ ఆఫ్ ద స్ట్రీట్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే, ఏ పోలీస్ మ్యాన్ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్ వాచింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్ట్రీట్. అక్కడ వీధిలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్కడైనా ఒక చోట ఇంతమంది ఉన్నారు అని చెప్పడానికి దేర్ని సపోర్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. అప్పుడు ఈ సెంటెన్స్ మనం ఈజీగా చెప్పగలుగుతాం. దేర్ వర్ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద స్ట్రీట్. దేర్ లేకుండా ఈ సెంటెన్స్ రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దేర్ వర్ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద స్ట్రీట్. కొద్ది మంది మాత్రమే ఆ స్ట్రీట్లో ఉన్నారు. సమయం రాత్రి 10 కాబోతుంది. 10 కాబోతుంది అంటే 10 అయ్యింది అని కాదు, ఇది కాబోతుంది. ఇట్ వాజ్ అబౌట్ 10 at night. కానీ చాలా చలిగా ఉంది. బట్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్. మొత్తం సెంటెన్స్ కలిపితే ఇట్ వాజ్ అబౌట్ 10 at night బట్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్. చిన్న వర్షంతో కూడిన గాలి కూడా ఉంది. అక్కడ కూడా మళ్ళీ మనము దేర్నే సబ్జెక్ట్గా తీసుకొని దేర్ వాజ్ ఏముంది? ఏ విండ్, గాలి ఉంది. విత్ ఏ లిటిల్ రెయిన్, చిన్న వర్షము. సో దేర్ వాజ్ ఏ విండ్ విత్ ఏ లిటిల్ రెయిన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. సిటీలోని ఈ ప్రాంతపు ప్రజలు చలి వలన త్వరగా షాప్స్ మూసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, సిటీలోని ఈ ప్రాంతపు ప్రజలు అనేది మనకి ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్. ప్రజలు, పీపుల్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ క్లోజింగ్ దేర్ షాప్స్, షాప్స్ మూసివేసుకొని, అంటే పీపుల్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ క్లోజింగ్ దేర్ షాప్స్. ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్గా తీసుకుని నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయారు అనే సెంటెన్స్కి వర్బ్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి. వెంట్ హోమ్ ఎర్లీ. ఎందుకో కారణం ఉంది కదా అక్కడ, చలి వలన. డ్యూ టు బ్యాడ్ వెదర్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే, పీపుల్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ క్లోజింగ్ దేర్ షాప్స్ వెంట్ హోమ్ ఎర్లీ డ్యూ టు బ్యాడ్ వెదర్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. అతను వీధి వెంట నడుస్తూ ప్రతి షాప్ డోర్ సరిగా మూయబడిందో లేదో గమనిస్తూ ఉన్నాడు. అతను నడుస్తూ ఉన్నాడు. ఒక సెంటెన్స్ తీసుకోండి ఫస్ట్. అతను నడుస్తూ ఉన్నాడు ప్లస్ అది నడుస్తూ ఉన్నాడంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. నడుస్తూ ఉండగా అని అర్థం. నడుస్తూ అంటే అప్పుడు ఉండగా అనే సెన్స్ రావాలంటే మనం సెంటెన్స్ని వైల్తో స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. వైల్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద స్ట్రీట్. వీధి వెంట అన్నాం కదా, వెంట అంటే అలాంగ్ ద స్ట్రీట్. వైల్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద స్ట్రీట్ హీ వాజ్ అబ్జర్వింగ్. ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు? ప్రతి డోర్ సరిగా మూయబడిందో లేదో. అబ్జర్వింగ్ ఎవ్రీ డోర్ వెదర్ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఆర్ నాట్. ఎవ్రీ డోర్, హీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ డోర్ అంటే ఓన్లీ జస్ట్ డోర్కే చూడట్లా, అది సరిగా లాగ్ అయిందో లేదో చూస్తున్నాడు. కాబట్టి వెదర్ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఆర్ నాట్. సెంటెన్స్ మొత్తం సింగిల్ స్ట్రోక్లో చదువుకుంటే, వైల్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద స్ట్రీట్ హీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ డోర్ వెదర్ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఆర్ నాట్. అకస్మాత్తుగా ఆ పోలీస్ తన నడక వేగాన్ని తగ్గించాడు.
తగ్గించడానికి, వేగం తగ్గించడానికి వర్బ్ స్లో, స్లోడ్. సడన్లీ ద పోలీస్ మ్యాన్ స్లోడ్ హిజ్ వాక్. చీకటిగా ఉన్న షాప్ డోర్ వద్ద ఒక మనిషి నిలబడి ఉన్నాడు అంటే మనము దాన్ని కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఇక్కడ పాతది కాబట్టి, ఓల్డ్ స్టోరీ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. ఏ మ్యాన్ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్ ఆఫ్ ఏ డార్కెండ్ షాప్. కరెక్ట్గా చూడండి, చీకటిగా ఉన్న షాప్ డోర్ వద్ద కాబట్టి ఏ మ్యాన్ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్ ఆఫ్ ఏ డార్కెండ్ షాప్. ఆ పోలీస్ అతని వైపు నడవగానే ఆ వ్యక్తి వెంటనే మాట్లాడాడు. యాజ్ ద పోలీస్ మ్యాన్ వాక్ టువార్డ్స్ హిమ్, ఆ పోలీస్ మ్యాన్ అతని వైపు వెళ్ళగానే ద మ్యాన్ స్పోక్ క్విక్లీ, ఆ వ్యక్తి వెంటనే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నేను ఒక స్నేహితుని కోసం ఎదురు చూస్తున్నాను. సో ఇక్కడ మనం హ్యాపీగా ప్రెజెంట్ కంటిన్యూస్ రాసుకోవచ్చు. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫ్రెండ్. మేము ఈరోజు ఇక్కడ కలవాలని 20 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము. చూడండి, ఇది వెరైటీగా ఉంది. 20 సంవత్సరాల క్రితం చేసుకున్న ప్రామిస్ అది ఇప్పుడు వచ్చి కలుస్తున్నారు. సో 20 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము, అక్కడితో బిగిన్ చేద్దాం. వీ ప్రామిస్డ్ 20 years ago. నిర్ణయించుకున్నామంటే డిసైడెడ్ రాసినా పర్వాలేదు. వీ డిసైడెడ్ 20 years ago, వీ ప్రామిస్డ్ 20 years ago ఏదైనా పర్లేదు. దట్ ఏమని? మేము ఈరోజు ఇక్కడ కలవాలి అని. అంటే కలవాలి అంటే షుడ్ రావాలి. దట్ షుడ్ క్లాజ్ వస్తే సరిపోతుంది అనమాట. దట్ వీ షుడ్ మీట్ హియర్ టుడే. సెంటెన్స్ మొత్తం తీసుకోండి. వీ ప్రామిస్డ్ 20 years ago దట్ వీ షుడ్ మీట్ హియర్ టుడే. లాస్ట్ సెంటెన్స్, ఇది మీకు కొంత వింతగా అనిపిస్తుంది. ఇట్ సౌండ్స్ స్ట్రేంజ్ టు యూ అనిపించట్లా అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ వేయాలి దీని మీద. డజంట్ ఇట్. ఎప్పుడైనా క్వశ్చన్ ట్యాగ్ వేయాలంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్, సబ్జెక్టు ఏవైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రివర్స్లో ఇటు పక్క రాసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. డజంట్ ఇట్. ఇట్ సౌండ్స్ స్ట్రేంజ్ టు యూ డజంట్ ఇట్. నన్ను వివరించనివ్వు. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నన్ను వివరించనివ్వు అంటే లెట్ రావాలి, లెట్ మోడలు. ప్లీజ్ ఉంది, వివరించనివ్వు. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆ షాప్ ఉన్న చోట ఒక రెస్టారెంట్ ఉండేది. సుమారు 20 సంవత్సరాల క్రితం. అబౌట్ 20 years ago. ఇక్కడ ఆ షాప్ ఉన్న చోట ఒక రెస్టారెంట్ ఉండేది అనడానికి దేర్ హ్యాడ్ బీన్ ఏ రెస్టారెంట్. ఎక్కడ? ఇక్కడ ఆ షాప్ ఉన్న చోట అంటే వేర్ ద షాప్ స్టాండ్స్ నౌ. మొత్తం సెంటెన్స్ తీసుకుంటే అబౌట్ 20 years ago దేర్ హ్యాడ్ బీన్ ఏ రెస్టారెంట్ వేర్ ద షాప్ స్టాండ్స్ నౌ. అవును, ఎస్. అది 5 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఉండేది, పోలీస్ చెప్పాడు. సేమ్ సెంటెన్స్ పైన ఉన్న సెంటెన్స్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. 20 yearsకి 5 years మార్చుకుందాం. దేర్ వాజ్ ద రెస్టారెంట్ అంటిల్ 5 years ago ద పోలీస్ సెడ్. లేదా ద పోలీస్ సెడ్ దట్ దేర్ వాజ్ ద రెస్టారెంట్ అంటిల్ 5 years ago. ఇట్లా రివర్స్లో కూడా రాసుకోవచ్చు. తర్వాత సెంటెన్స్, ఆ డోర్ దగ్గర ఉన్న వ్యక్తి రంగులేని చతురస్రాకార ముఖం, కాంతివంతమైన కళ్ళతో మరియు కుడికంటి వద్ద ఒక తెల్లని మచ్చ కలిగి ఉన్నాడు. ఓకే, ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్. ఆ వ్యక్తిని మనం డిస్క్రైబ్ చేయాలి. అక్కడ ఏ వ్యక్తి అయితే డోర్ దగ్గర ఉన్నాడో అతని గురించి మనం చెప్పుకుంటున్నాం. ద మ్యాన్ ఎట్ ద డోర్ కలిగి ఉన్నాడు కాబట్టి మనము హ్యావ్ హ్యాజ్లో రాసుకోవాలి. ఇది పాస్ట్ కాబట్టి హ్యాడ్ రాస్తున్నాం. ద మ్యాన్ ఎట్ ద డోర్ హ్యాడ్ ఏమేమి కలిగి ఉన్నాడు? రంగులేని చతురస్రాకార ముఖం అంటే కలర్లెస్ స్క్వైర్ ఫేస్, కాంతివంతమైన కళ్ళతో, విత్ బ్రైట్ ఐస్.
కాంతివంతమైన అంటే మెలమెల మెరుస్తున్నట్టు అనమాట. విత్ బ్రైట్ ఐస్. అండ్ ఇంకొక స్పెషల్ ఉంది, కంటి వద్ద ఒక తెల్లని మచ్చ. హ్యాడ్ ఏ వైట్ మార్క్ ఎట్ ద రైట్ ఐ. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూస్తే, ద మ్యాన్ ఎట్ ద డోర్ హ్యాడ్ కలర్లెస్ స్క్వైర్ ఫేస్ విత్ బ్రైట్ ఐస్ అండ్ హ్యాడ్ ఏ వైట్ మార్క్ ఎట్ ద రైట్ ఐ. నెక్స్ట్ సెంటెన్స్, అతని టై మీద ఒక మంచి ఖరీదైన వజ్రం కూడా ఉంది. అంటే అది కూడా అతను కలిగి ఉన్నాడు. దీన్ని కూడా హ్యాడ్తో రాసుకోవచ్చు. ఈ హ్యాడ్ ఏ ప్రెసియస్ జ్యువెల్ ఆర్ డైమండ్, ఏదైనా పర్లేదు. ఈ హ్యాడ్ ఏ ప్రెసియస్ జ్యువెల్ ఆల్సో ఆన్ హిజ్ నెక్ టై. ఈ హ్యాడ్ ఏ ప్రెసియస్ జ్యువెల్ ఆల్సో ఆన్ హిజ్ నెక్ టై. అతను ధనవంతుడై ఉండవచ్చు. మరి డైమండ్ పెట్టుకున్నాడంటే టై మీద ఊహించవచ్చు, కానీ మనకి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎప్పుడైనా డౌట్ఫుల్ మ్యాటర్స్ మైట్తో చెప్పుకుంటాం. సో హీ మైట్ బీ ఎ రిచ్ మ్యాన్. అతను ధనవంతుడు అయి ఉండవచ్చు. ఓకే, హీ మే బీ రిచ్ మ్యాన్ అంటే ప్రస్తుతము, అదే పాస్ట్లోకి తీసుకుంటే హీ మైట్ బీ ఎ రిచ్ మ్యాన్. అతను ధనవంతుడు అయి ఉండవచ్చు. ఇదే సమయంలో 20 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి చెప్పాడు, నేను నా స్నేహితుడు జిమ్మీ వెల్స్తో కలిసి డిన్నర్ చేశాం. ఇదే సమయంలో 20 సంవత్సరాల క్రితం, 20 years ago ఎట్ ద సేమ్ టైం, అంటే 9 గంటలప్పుడు లేదా 10 గంటలప్పుడు అనుకోవాలి. 20 years ago ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి చెప్పాడు, అంటే ద మ్యాన్ సెడ్, నేను నా స్నేహితుడు జిమ్మీ వెల్స్తో కలిసి డిన్నర్ చేశాం. ఐ హ్యాడ్ డిన్నర్ విత్ మై ఫ్రెండ్ జిమ్మీ వెల్స్. అతను నా ఉత్తమ స్నేహితుడు మరియు ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తి. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హీ వాజ్ ద బెస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్. అతను నేను ఇదే సిటీలో సొంత అన్నదమ్ముల వలె పెరిగాము. హీ అండ్ ఐ గ్రూ అప్ ఇన్ ద సిటీ లైక్ ఓన్ బ్రదర్స్. నాకు 18, జిమ్మీకి 20. ఐ వాజ్ 18 అండ్ జిమ్మీ వాజ్ 20. ఇలా ఎప్పుడైనా ఈ నంబర్లు వచ్చినట్టు అవి ఇయర్స్ ఏజ్ కింద తీసుకోవాలి. ఐ వాజ్ 18 మీన్స్ ఐ వాజ్ 18 years old అండ్ జిమ్మీ వాజ్ 20 మీన్స్ జిమ్మీ వాజ్ 20 years old. అతను నాకంటే తెలివైన వాడు. హీ వాజ్ క్లవరర్ దాన్ ఐ. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీలో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ వర్డ్ కాకుండా సబ్జెక్టివ్ వర్డే రాయాల్సి ఉంటుంది ప్రొనౌన్. అందుకని హీ వాజ్ క్లవరర్ దాన్ ఐ అనే సెంటెన్సే కరెక్ట్. నేను బాగా డబ్బు సంపాదించడానికి చికాగో వెళ్ళడానికి సిద్ధమైనాను. ఐ ప్లాన్డ్ మై సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళడానికి? టు గో టు చికాగో. ఎందుకు? టు మేక్ మచ్ మనీ. ఎక్కువ డబ్బు సంపాదించడానికి. అతను ఈ సిటీ వదిలేసి ఎక్కడికి రాడు. హీ డస్ నాట్ కమ్ ఎనీవేర్ లీవింగ్ దిస్ సిటీ. ఎందుకంటే బికాస్ అతను ఈ సిటీని భూమి మీద అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తాడు. హీ ఫీల్స్ ఇట్ ఈస్ ద హోలియెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. మీరు డబ్బు సంపాదించడంలో విజయవంతమయ్యారని నేను భావిస్తున్నానంటే ఐ థింక్, ఐ హోప్, ఐ ఫీల్ ఏదైనా రాసుకోవచ్చు. ఐ థింక్ యు ఆర్ సక్సెస్ఫుల్. ఏం చేయడంలో? ఇన్ మేకింగ్ మనీ. టోటల్ సెంటెన్స్, ఐ థింక్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ మనీ. నువ్వు ఎంతసేపు అతని కోసం ఎదురు చూస్తావు? ఇది కానిస్టేబుల్ అక్కడ చీకట్లో ఉన్న వ్యక్తిని అడిగిన క్వశ్చను. హౌ లాంగ్ విల్ యూ వెయిట్ ఫర్ యువర్ ఫ్రెండ్, లేదా హౌ లాంగ్ విల్ యూ వెయిట్ ఫర్ హిమ్. అతని కోసం నువ్వు ఎంతసేపు ఎదురు చూస్తావు? నేను 10 వరకు వేచి ఉంటాను. ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్ అప్ టు 10. నేను 10 వరకు వెయిట్ చేస్తాను. మీ స్నేహితుడు జిమ్మీ వచ్చి కలుస్తాడని ఆశిస్తున్నాను. ఐ హోప్ యువర్ ఫ్రెండ్ విల్ కమ్ అండ్ మీట్ యూ. ఐ హోప్, నేను ఆశిస్తున్నాను, యువర్ ఫ్రెండ్ విల్ కమ్ అండ్ మీట్ యూ. అతను వెళ్ళిపోయాడు. అతను అంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్. హీ వెంట్ అవే. ఒక 20 నిమిషాల తర్వాత ఒక పొడవైన వ్యక్తి అతని దగ్గరకు వచ్చి ఆగాడు. ఆఫ్టర్ ఏ 20 minutes ఏ టాల్ పర్సన్ కేమ్ అండ్ స్టాప్డ్ ఎట్ హిమ్. ఒక 20 నిమిషాల తర్వాత పొడవైన వ్యక్తి, ఏ టాల్ పర్సన్ కేమ్ అండ్ స్టాప్డ్ ఎట్ హిమ్.
అతను రాగానే ఏదో అడిగాడు చూడండి. మీరు మిస్టర్ బాబ్, ఆర్ యూ మిస్టర్ బాబ్ అని అనుమానంగా అడిగాడు. హీ ఆస్క్డ్ డౌట్ఫుల్లీ. మీరు జిమ్మీ వెల్సా? వెంటనే ఇతను రెస్పాండ్ అయ్యాడు. ఆర్ యూ మిస్టర్ జిమ్మీ వెల్స్? మీరు జిమ్మీ వెల్సా? అవును. ఎస్. మనం అలా ఒక హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? షల్ వీ టాక్ వైల్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఏ హోటల్? షల్ వీ టాక్ మాట్లాడుకుందామా, షల్ వీ లేదా లెట్స్ టాక్ అని కూడా పెట్టుకుని ఉండొచ్చు. మాట్లాడుకుందామా అని క్వశ్చన్లో ఉంది కాబట్టి షల్ వీ టాక్ ఎప్పుడు? వైల్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఏ హోటల్. హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ మనం మాట్లాడుకుందామా? వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. దే బోత్ వర్ వాకింగ్ అలాంగ్ ద స్ట్రీట్ స్పీకింగ్ ఈచ్ అదర్. కొంత చీకటిగా ఉండడం వలన ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. యాజ్ ఇట్ వాజ్ డార్క్. ఏదైనా ఎప్పుడైనా వలన అని రావాలంటే యాజ్ కానీ సిన్స్ కానీ అనే కంజంక్షన్స్ని వాడుకొని సెంటెన్స్ బిగిన్ చేసినట్లయితే యాజ్ ఇట్ వాజ్ డార్క్, చీకటిగా ఉండడం వలన వారు ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. దే వర్ అనేబుల్ టు రికగ్నైజ్ ఈచ్ అదర్. దే కుడ్ నాట్ రికగ్నైజ్ ఈచ్ అదర్ కూడా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ దే వర్ అనేబుల్ టు రికగ్నైజ్ ఈచ్ అదర్. కొంత దూరం నడిచిన తర్వాత బాబ్ అకస్మాత్తుగా ఆగి అతనితో అన్నాడు. ఆఫ్టర్ దే వాక్డ్ ఫర్ సమ్ టైమ్ బాబ్ సడన్లీ స్టాప్డ్ అండ్ సెడ్. సడన్గా ఆగి చెప్పాడు. ఏమన్నాడు చూడండి. నీవు నా జిమ్మీ వెల్స్ కాదు. యు ఆర్ నాట్ మై జిమ్మీ వెల్స్. 20 సంవత్సరాలు సుదీర్ఘ సమయం అయినప్పటికీ ఒకరి ముక్కు మారదు. దో అయినప్పటికీ అని అంటే దో, ఈవెన్ దో, ఆల్ దో, ఇందులో నుంచి మనం ఒకటి వాడుకుంటున్నాం. దోతో సెంటెన్స్ బిగిన్ చేయండి. దో 20 years ఈజ్ ఏ లాంగ్ టైమ్. 20 సంవత్సరాలు చాలా సుదీర్ఘకాలం అయినప్పటికీ వన్స్ నోస్ డస్ నాట్ చేంజ్. ఒకరి యొక్క ముక్కు మారదు అంటే బాబ్ అనే వ్యక్తికి జిమ్మీ వెల్స్ యొక్క ముక్కు ఏదో పర్టికులర్ గుర్తుందన్నమాట. అందువల్ల అతను కాదని అనుమానపడ్డాడు. వెంటనే ఆ టాల్ పర్సన్ అన్నాడు, కానీ 20 సంవత్సరాలలో ఒక మంచి మనిషి చెడ్డవానిగా మారగలడు. బట్ ఇన్ 20 years, కానీ 20 సంవత్సరాలలో వన్ గుడ్ మ్యాన్, ఒక మంచి మనిషి కెన్ చేంజ్ యాజ్ ఏ బ్యాడ్ మ్యాన్, ఒక చెడ్డవాడిగా మారగలడు. బట్ ఇన్ 20 years వన్ గుడ్ మ్యాన్ కెన్ చేంజ్ యాజ్ ఏ బ్యాడ్ మ్యాన్. నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను నీ జిమ్మీని కాదు. నీ జిమ్మీని నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఐఎమ్ నాట్ యువర్ జిమ్మీ. యూ కుడ్ నాట్ రికగ్నైజ్ యువర్ జిమ్మీ. అతను నిన్ను సరిగ్గానే గుర్తుపట్టగలిగాడు. నీవు చికాగో పోలీస్ వెతుకుతున్న నేరస్తుడు అని. బట్ హీ కుడ్ ఐడెంటిఫై యూ రైట్లీ దట్ యు ఆర్ ద వాంటెడ్ క్రిమినల్ బై ద చికాగో పోలీస్. అతను నీకు ఒక ఉత్తరం ఇచ్చాడు, చదువుకో. హీ గేవ్ యూ ఏ లెటర్, రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఆ లెటర్ చదువుతున్నాడు అతను. ప్రియమైన బాబ్, డియర్ బాబ్, నేను అక్కడికి వచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. ఐ కేమ్ దేర్ అండ్ రిటైన్డ్ మై ప్రామిస్. నేను నిన్ను చూడగానే నాకు అర్థమైంది నీవు చికాగో పోలీస్ వెతుకుతున్న నేరస్తుడు అని. యాజ్ సూన్ యాజ్ ఐ సా యూ ఐ ఐడెంటిఫైడ్ దట్ యు ఆర్ వాంటెడ్ బై ద చికాగో పోలీస్. వాంటెడ్, పోలీసు వాళ్ళు ఎవరినైనా వెతుకుతున్నారు అనడానికి వాంటెడ్ పర్సన్ అంటారు. ఐ ఐడెంటిఫైడ్ దట్ యు ఆర్ వాంటెడ్ బై ద చికాగో పోలీస్. నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఐ కెనాట్ అరెస్ట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్. అందువలన నేను ఈ ఆఫీసర్ని పంపాను. సో ఐ సెంట్ దిస్ ఆఫీసర్. యువర్స్ జిమ్మీ.